ముందుగా ఉసిరికాయలు కడిగి బాగా క్లాత్తో తుడిచి ఆరబెట్టుకున్నాను. ఒక 1 అవర్ ముందు చింతపండు నానబెట్టుకున్నాను. కొద్దిగా ఎల్లిపాయలు తొక్క ఒలిసి పెట్టుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల ఆవాలు, వేయించుకుందాము. చిటపట అంటుంది కదా. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని పొడి చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కుతుందండి. ఉసిరికాయలు వీటికి చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకుందాము. ఉసిరికాయలకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే ఉప్పు, కారం, మసాలా అంతా లోపలికి వెళ్తుందండి. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు ఉసిరికాయలను అయితే ఆయిల్లో వేసుకొని వేంపుకుందాము. ఇలా కలుపుతూ ఉంటే అన్ని వైపులా బాగా వేగుతూ ఉంది. ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా. అటు ఇటు తిప్పుతూనే ఉండాలి. అప్పుడు కానీ బాగా అన్ని వైపులా కాలుతాయి. ఇలా కొద్దిగా ఫ్రై అయితే చాలండి. అటు ఇటు తిప్పుతూనే ఉన్నాను. బాగా ఫ్రై అయ్యాయి. మిగతావి కూడా ఇలానే చేసేసుకుందాం. గంట ముందుగా చింతపండును నానబెట్టి ఇలా రసం తీసుకున్నాను. ఇది కొద్దిగా ఉడికిద్దాము. ఇప్పుడు చాలా చిక్కగా తీసుకోవాలి. చింతపండు రసము 1 కప్పు. ఇప్పుడు ఆయిల్ చల్లారింది. చింతపండు గుజ్జు చల్లారింది. ఇప్పుడు కావలసిన పదార్థాలన్నీ ఇందులో కలుపుకుందాము. చింతపండు రసము, వెల్లిపాయలు కచ్చాపచ్చాగా కొద్దిగా దంచి పెట్టుకున్నాను. ఇలా పెట్టడం వల్ల గ్రేవీ ఎక్కువగా వస్తుంది. ఇది మెంతి ఆవాల పొడి, కొద్దిగా పొట్టు తీసుకున్న వెల్లిపాయలు, ఇప్పుడు 2 కప్పుల కారం, ఒక కప్పు
ఉప్పు. వీటిని బాగా కలుపుకుందాం ఇప్పుడు. ఇది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో చిటికెడు పసుపు కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు ఇందులో ఉసిరికాయలు, ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసి కలుపుకోవడమే. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కాచి చల్లార్చిన ఆయిల్ వేసుకుందాం. ఇలా అయితే పచ్చడిని అంతా కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం. బాగుంది, అవునా? అంత బాగుందా తల్లి? చాలా స్మెల్ వస్తుంది. ఇలా వెల్లిపాయలు వేసుకోవడం వల్ల ఇందులో కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఇలా చూడండి, ఇలా అంతా ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి. చాలా బాగుంది. నూనె పైకి పేరుకుంటూ ఉంది. 3 days తర్వాత చూస్తే ఇంకా బాగా ఆయిల్ అంతా పైనకు వస్తుంది. ఇలా ఇప్పుడే పైనకు వచ్చిందంటే ఆయిల్ బాగా సరిపోయిందని అర్థం. ఇందులో రాళ్ళుప్పు వేసుకోవాలండి పచ్చళ్ళల్లో. నువ్వుల నూనె, రాళ్ళుప్పు వల్ల కూడా పచ్చళ్ళు చాలా టేస్టీగా వస్తాయి. అయిపోయిందండి ఉసిరికాయ పచ్చడి. మీకు నచ్చుతుందేమో, ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.